ఈ గ్రామంలో ఇంటర్నెట్ లేదు, ఫోన్లు లేవు, టీవీలు లేవు, అసలు విద్యుత్తే ఉండదు. రాత్రి దీపాలు పెట్టుకుంటారు. అంతేకాదు ఈ గ్రామస్తులంతా తమకు కావాల్సిన ధాన్యం, కూరగాయలను వీళ్లే పండించుకుంటారు. దుస్తులను వీళ్లే తయారు చేసుకుంటారు. ఇన్ని ప్రత్యేకతలున్న ఈ గ్రామం పేరు కూర్మ గ్రామం. శ్రీకాకుళం జిల్లా హీర మండలంలో ఉంది. ఈ గ్రామం 60 ఎకరాల్లో విస్తరించి ఉంది. మట్టితో నిర్మించిన 50 ఇళ్లు ఉన్నాయి. మరికొన్ని నిర్మాణంలో ఉన్నాయి. ఇనుము, సిమెంట్ తో కాకుండా మట్టి, సున్నంతో ఇళ్లు నిర్మించుకుంటారు. సున్నాన్ని కంకర, మెంతులు, బెల్లం వాడి సంప్రదాయ పద్ధతిలో గానుగతో తయారు చేస్తున్నారు. పశుపోషణ చేస్తూ కూరగాయలు, ధాన్యం వీళ్లే పండించుకుంటారు. బావి నీళ్లే వాడతారు. పూర్వీకుల జీవన విధానాలను ఇక్కడ పాటిస్తారు. వైదిక వర్ణాశ్రమంగా పిలుచుకునే ఈ గ్రామంలో ఉండేవాళ్లందరూ కృష్ణతత్వం అనుసరిస్తారు. తాము సంప్రదాయ, ఆధ్యాత్మిక జీవనం అనే 2 విధానాలను పాటిస్తామని ఇక్కడ నివాసం ఉండే గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామంలో అందరూ పాటించే నియమాలనే పాటించాలి. ఇక్కడ ఉండలేకపోతే కొన్ని రోజులుండి వెళ్లిపోవచ్చు. నచ్చితే శాశ్వతంగా ఉండొచ్చు. అందుకు ఈ కూర్మ గ్రామం సభ్యులే ఏర్పాట్లు చేస్తారు. అన్ని కూడా ఉచితమే. ఎవరైనా విరాళాలిస్తే తీసుకుంటారు. ప్రపంచంలో ఎవరైనా ఇక్కడికి రావచ్చు. వస్తు మార్పిడి పద్ధతిలో జీవించే ఈ గ్రామాన్ని చూసేందుకు సందర్శకులు వస్తూ ఉంటారు.